బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఓ భారీ నకిలీ ఇన్వాయిస్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 230 కోట్ల రూపాయల ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించిన ఆగంతకుడు ప్రభుత్వ ఖజానాకు 35 కోట్ల రూపాయలు టోకరా పెట్టాడు. నిందితుడు తమిళనాడుకు చెందిన వెల్లూరి వాసి మహమ్మద్ షాహీంగా గుర్తించారు. ఈ కేసులో నిందితుడు మహమ్మద్ షాహీంను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఈ నెల 24 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక నిందితుడు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు గుర్తించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఓ భారీ నకిలీ ఇన్వాయిస్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 230 కోట్ల రూపాయల ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించిన ఆగంతకుడు ప్రభుత్వ ఖజానాకు 35 కోట్ల రూపాయలు టోకరా పెట్టాడు. నిందితుడు తమిళనాడుకు చెందిన వెల్లూరి వాసి మహమ్మద్ షాహీంగా గుర్తించారు. ఈ కేసులో నిందితుడు మహమ్మద్ షాహీంను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఈ నెల 24 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక నిందితుడు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు గుర్తించారు పోలీసులు.